అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జీవీఎంసీ టీడీపీ కార్పొరేటర్లో ధిక్కార స్వరం వినిపిస్తోందా? మహావిశాఖ నగరంలోని టీడీపీ కార్పొరేటర్లు మంత్రి నారా లోకేష్ మాట ఎందుకు వినడం లేదు? లోకేష్ మాట వింటే తమ పరువు పోతుందని ఎందుకు భావిస్తున్నారు? ఇంతకీ లోకేష్ విశాఖ కార్పొరేటర్లకు ఏం చెప్పారు? కార్పొరేటర్లు లోకేష్ మాట వినబోమని ఎందుకు చెప్పారు? వాచ్ ది స్టోరీ. కూటమి సర్కార్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత మంత్రి నారా లోకేష్ చెప్పిన మాట ఎవరైనా వినాల్సిందే. అధికారులైనా టీడీపీలోని ఎంత సీనియర్ నేతలైనా లోకేష్ మాట వినాల్సిందే. కానీ విశాఖ నగరంలోని టీడీపీ కార్పొరేటర్లు మాత్రం లోకేష్ మాట వినేదే లేదంటున్నారు. జీవీఎంసీ రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఇటీవలే విశాఖ పర్యటన సందర్భంగా మంత్రి లోకేష్ ఆదేశించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు కోట్లు కుమ్మరించినట్లే రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా నిర్వహించి నెగ్గాలని పార్టీ నేతలకు సూచించారు నారా లోకేష్. దీంతో టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కూటమి నేతలు ఊహించని విధంగా ఎదురు దెబ్బ తగిలింది. అధికారం, డబ్బు, బలప్రయోగం చేసిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో జరిగిన అవమానంతోనే కుంగిపోయిన టీడీపీ కార్పొరేటర్లు ఇప్పుడు రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక అంటే భయపడుతున్నారు. స్టాండింగ్ కమిటీ అవమానం మరవక ముందే లోకేష్ చెప్పినా సరే రెండో డిప్యూటీ మేయర్ పదవిపై అవిశ్వాసం పెట్టేందుకు నాయకులు ముందుకు రావడం లేదు. ఇప్పటికే మేయర్ తీరుపై కూటమి కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. నగరంలో కూటమి నేతలకు, కార్పొరేటర్లకు మధ్య ఏ మాత్రమూ సఖ్యత లేదు. పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లకు ప్రభుత్వంలో సరైన గుర్తింపు లేదు. తల్లిలాంటి వైఎస్ఆర్సీపీని వీడి తప్పు చేశామనే పశ్చాత్తాపం వారిలో కనిపిస్తోంది. రెండవ డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్ పై అవిశ్వాసం పెట్టినా కూటమి కార్పొరేటర్లంతా ఓటింగ్లో పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు మేయర్ సంతకాలు సేకరణ జరుపుతున్నా సంతకాలు పెట్టేందుకు మెజారిటీ కార్పొరేటర్లు ముందుకు రాలేదు. దీంతో కూటమి నేతలు రెండవ డిప్యూటీ మేయర్ సతీష్ పై అవిశ్వాసం పెట్టేందుకు మొగ్గు చూపలేదు. జనసేన కార్పొరేటర్లు కూడా ఓటింగ్కు దూరంగా ఉంటామని ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో అవిశ్వాసం పెట్టి ఓడిపోవడం కంటే అవిశ్వాసం పెట్టకపోవడం మంచిదనే భావనలో మెజారిటీ టీడీపీ నేతలు ఉన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. మంత్రి నారా లోకేష్ అమరావతి నుంచి ఆదేశాలు ఇవ్వడం వరకు బాగానే ఉందని, వాటిని ఇక్కడ అమలు చేయటమే తలకు మించిన భారంగా మారిందనే అభిప్రాయాన్ని కూటమి నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రోజు రోజుకు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టి చేతులు కాల్చుకునే కంటే సైలెంట్గా ఉండటమే మంచిదనే భావన కూటమి నాయకుల్లో కనిపిస్తోంది.